వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి తమిళనాడులో రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయి. అన్నమలై తమిళనాడు రాజకీయ పార్టీలకు వణుకు పుట్టిస్తున్నాడనే చెప్పాలి. నిజంగా కూడా తమిళనాడు రాజకీయాలలో అన్నమలై ఒక ప్రభంజనం. ఐపీఎస్ ఆఫీసర్ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీ పార్టీతో కలిసి ముందుకు నడుస్తూ అతి కొద్ది సమయంలోనే యూత్ ఫాలోయింగ్ ని పెంచుకోవడమే కాదు, తమిళనాడు బీజేపీ నేతలందరిలో కూడా అన్నమలై స్థాయిని పెంచుకున్నాడు. అన్నమలై మాట్లాడే మాటలు కానీ, అన్నమలై చేసే పనులు కానీ ఈరోజు తమిళ రాజకీయాలకే కాదు, ద్రవిడ రాజకీయాలకే కాదు, యావత్ భారతదేశంలో కూడా అన్నమలై వ్యాఖ్యలు ప్రభావితం చూపుతున్నాయి అనేది వాస్తవం. అన్నమలైని కట్టడి చేయడానికి డిఎంకే చాలా ప్రయత్నాలు చేసింది, అవినీతి ముద్రేసే ప్రయత్నం చేసింది. ఎక్కడా కూడా చివరికి తన వాచ్ గురించి అడిగినా ఫుల్ డీటెయిల్స్ తీసిచ్చి ఇక ఈయన మీద అవినీతి మచ్చ వేయలేంరా అనే విధంగా తనని తాను నిరూపించుకోవడమే కాదు, డిఎంకే ఫైల్స్ అని రిలీజ్ చేసి చుక్కలు చూపించిండు. ఇక ఇప్పుడు అన్నమలై తమిళనాడులో ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చాడని చెప్పొచ్చు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి హిందూ చైతన్యం చేస్తూ హిందుత్వ శక్తితో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటు డిఎంకేకి అటు ఏఐడిఎంకేకి రెండు పార్టీల్లో కూడా వణుకు మొదలైంది. అదేంటి, సామాజిక విప్లవం, హిందుత్వ దిశగా బడుగు బలహీన వర్గాలను తీసుకొని వెళ్లడంతో ఇక్కడ ఏం జరుగుతోంది అంటే, ఈ హిందుత్వ చైతన్యం అనేది ఎక్కడ దాకా పోయిందంటే డిఎంకే ఏఐడిఎంకే పార్టీల్లో కూడా చీలికలు వచ్చి చాలా మంది నాయకులు అన్నమలై వెనక నడవడానికి సిద్ధంగా ఉండే పరిస్థితి ఏర్పడింది. రేపు ముందు రోజుల్లో ఇంకేం జరుగుతుందో అనే ఒక భయం మొదలైంది. ఇక మనందరికీ తెలుసు, ఉదయనిధి స్టాలిన్ హిందుత్వం మీద ఎప్పుడు ఏదో ఒక చర్చ చేయడానికి, ఒక బట్టగాల్చి మీతేయడానికి సిద్ధంగా ఉంటాడు. మరి ఈ తమిళ స్టార్కి మరో తమిళ స్టార్ సహాయం చేయడానికి ముందుకొచ్చాడట. ఆ తమిళ స్టారే విజయ్. హీరో విజయ్ ఇప్పుడు తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ పెట్టి పార్లమెంట్ లోక్సభ ఎన్నికలకు ఆ పార్టీ ద్వారా ఎన్నికల్లో వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడట. దీనికి సంబంధించి ఢిల్లీకి వెళ్ళాడట పార్టీ రిజిస్ట్రేషన్ కోసం. అయితే ఇదే విజయ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు కూడా పార్టీ పెడుతున్నా అని తన తండ్రిని ఒప్పియడం, తండ్రి ద్వారా పార్టీ పెట్టించే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత ఇదే డిఎంకే పార్టీకి సంబంధించిన పెద్దలు విజయ్తో మాట్లాడినట్టు, విజయ్ కనుక పార్టీ పెడితే ఓట్లు చీల్తాయి, దాని ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. అదే నేపథ్యంలో విజయ్ తన తండ్రికే వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ చేసినప్పుడు కూడా అప్పుడు ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనం చూసాము. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టడం వెనుక మెయిన్ కారణం, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా క్రిస్టియన్ ఓట్లు ఇవేవి చీలకుండా, ఒకవేళ చీలినా ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. అందుకే చాలా చోట్ల ఏదైనా ఒక ప్రభుత్వానికి సంబంధించి విసిగిపోయినప్పుడు ఆ ప్రభుత్వాన్ని దించాలి అనుకున్నప్పుడు ప్రతిపక్షాలు అనేవి ఎక్కువ ఉండవు, అన్ని ఐక్యమై పోరాటం చేస్తాయి. కానీ ఇప్పుడు డిఎంకేకి కావాల్సింది ఏంటి అంటే వ్యతిరేక ఓట్లను చీల్చేవాళ్ళు. ఆ వ్యతిరేక ఓట్లను చీల్చే వాళ్ళ కోసం చాలా పెద్ద ప్రయత్నం చేసి విజయ్ తోటి పార్టీ పెట్టిస్తున్నట్టు, ఆ నేతలు చెప్పబట్టే విజయ్ పార్టీ పెడుతున్నట్టు. ఎందుకంటే ఎవరైనా మనం అన్ని రాష్ట్రాల్లో చూద్దాము, రాజకీయ పార్టీలను చూద్దాము, అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ పెడతారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో పార్టీ ప్రభావితం చేసి ప్రజల్లోకి వెళ్ళాలి అని కోరుకుంటారు. కానీ ఈయన పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు ఎందుకు పెడుతున్నాడు? కారణం ఏంటి అనంటే, రేపు లోక్సభ ఎన్నికలలో ఎవరైతే అన్నమలై వెనక్కి వస్తున్నారో బడుగు బలహీన వర్గాలు, హిందుత్వ సిద్ధాంతంతో, ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి ఈ ఓట్లన్నీ చీల్చి తమ స్నేహితుడికి మద్దతు చేయడం కోసం, దీనికోసమే ఈరోజు విజయ్ పార్టీ పెడుతున్నాడు. ఉదయనిధి స్టాలిన్తో పాటు తమ స్నేహితులకు సపోర్ట్ చేయడానికి. అంతకు మించి పెద్దగా ఏమీ లేదు. అన్నమలై సృష్టిస్తున్న ప్రభంజనమే ఈరోజు విజయ్ పార్టీకి కారణం అవుతుంది. అయినా కూడా డిఎంకేని, ఏఐడిఎంకేని వీళ్ళందరినీ చూసినా అన్నమలై ఈరోజు విజయ్ పార్టీ తర్వాత ఎలాంటి ప్రభావం పడుతుంది, ఈ ఏదైతే సామాజిక విప్లవం పేరుతోటి హిందుత్వ శక్తిని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాడో ఆ శక్తిలో కొంత ఏమైనా విభజన వచ్చే అవకాశం ఉందా, వాళ్ళు ఏమన్నా ఓట్లు చీలే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా కూడా దానికి పెద్ద ఓట్లు చీలే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకు అంటే ఒక పక్క నుంచి మోదీ హవా, మరో పక్క నుంచి అన్నమలై నిజాయితీగా అధికార పార్టీలోకి సంబంధించిన వాళ్ళ అవినీతితో పాటు ప్రజలలో మమేకం అవుతూ అక్కడ యువతకు అన్నమలై ఒక రోల్ మోడల్ గా మారిపోయాడు.
ఒక పేరెంట్ కి తమ కొడుకు ఒకవేళ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నా లేకపోతే ఇంకో దాంట్లోకి వెళ్ళాలనుకున్నా అన్నమలైలాగా ఉండాలి అని మాట్లాడుకోవడం. అలాగే తమిళనాడులో మత మార్పిడులకు సంబంధించి మనం చాలా చూసాము, లవ్ జిహాదులకు సంబంధించి జరుగుతున్న వాటిని చాలా చూసాము. వీటిని కట్టడి చేస్తూ హిందుత్వ శక్తిని ఏకం చేస్తున్న వైనం. ఇవన్నీ కూడా మొన్నటికి మొన్న తమిళనాడు ప్రభుత్వం అయోధ్య రామ మందిరానికి సంబంధించి టెలికాస్ట్ చేయకుండా చూడాలి అని చూస్తే అన్నమలై సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి స్టే తీసుకొచ్చి అవి లైవ్ టెలికాస్ట్ చేసేలాగా చూడటం. అంటే ఏదైతే హిందుత్వం మీద దాడి చేయాలి అని అక్కడ తమిళనాడు ప్రభుత్వం చూస్తుందో దానికి ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ ప్రజల పక్షాన నిలబడ్డాడు. కాబట్టి విజయ్ పప్పులు ఇక్కడ ఉడకవు అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? విజయ్ కొత్త పార్టీ వెనుక అసలు కారణం ఇదే అయి ఉంటుందా? విజయ్ పార్టీ పెట్టినంత మాత్రాన చీలిక అనేది ఓట్లలో వచ్చి అది బీజేపీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? డిఎంకే, ఉదయనిధి స్టాలిన్ ఇలాంటి ఎన్ని కుతంత్రాలైనా సరే రేపు లోక్సభ ఎన్నికలలో తమిళనాడులో ఎక్కువ సీట్లు ఏ పార్టీ సాధిస్తుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ అనేది ఒకటి కనిపిస్తుంది. సో మీరు మాకు ఎవరైనా సరే సపోర్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం అందులో జాయిన్ అనే బటన్ క్లిక్ చేసి మీరు మాకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 వరకు మీరు ఎలా సపోర్ట్ చేయాలనుకుంటే మాకు అలా సపోర్ట్ చేయొచ్చు. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు అని కోరుకుంటున్నాం. స్టే విత్ us.